భారత్గా పేరు మార్చాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా ఇండియా అనే పేరును వ్యతిరేకించడం గమనార్హం. ఇండియా అనే పేరుపై మొదటి నుంచి వివాదం ఉండేదని చరిత్రకారులు పుస్తకాల్లో రాసుకొచ్చారు. భారత ఉపఖండం మొత్తానికి ఈ పేరును ఉపయోగించేవారు. దాంతో వలసవాదానికి ప్రతీకగా చెప్తూ భారత రాజ్యాంగ సభలో కొందరు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు తాజాగా ఇండియా పేరు మార్పు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇండియా పేరుపై అప్పట్లో జిన్నా ఎందుకు వ్యతిరేకించారు, మళ్లీ ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది, 18వ తేదీన జరిగే పార్లమెంటు సమావేశాల్లో పేరు మార్పు జరుగుతుందా వంటి విషయాలపై ప్రత్యేక కథనం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. హిందుస్థాన్, భారత్, ఇండియా ఈ మూడు పేర్లను మన దేశం కోసం ఉపయోగించడాన్ని తరచూ చూస్తుంటాం. అధికారికంగా ఇండియా, భారత్ అన్న పేర్లు రెండూ ఉన్నప్పటికీ భారత్ అని మాత్రమే ఉండాలని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇండియా అనే పేరును ఎవరు పెట్టుకోవాలనే విషయంలో అప్పట్లో ఎలాంటి వివాదమూ లేదని ఇండియా ఏ హిస్టరీ అనే పుస్తకంలో చరిత్రకారుడు జాన్ కీ రాసుకొచ్చారు. కొత్త ముస్లిం దేశానికి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ అనే ఇస్లామిక్ పేరును ఎంచుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం మొదట్లో భారత్ను ఒక మంచి పేరుగా చూసేవారు. ఎందుకంటే ఇండియా అనే పేరుపై వలసవాద ఛాయలు కనిపించేవి అని జాన్ కీ చెప్పుకొచ్చారు. అంతేకాదు, దక్షిణాసియాలోని ఇతర భాషల సాహిత్యాల్లోనూ ఈ పదం దాదాపుగా ఎక్కడా కనిపించదని జాన్ కీ రాశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన ఇండియా అనే పదాన్ని ఏ దేశము పెట్టుకోదని మహమ్మద్ అలీ జిన్నా కూడా భావించారు అని ఆయన తన పుస్తకంలో రాశారు. తమ దేశానికి ఇండియా అనే పేరు పెట్టుకోవాలనే జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదనకు చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఆమోదం తెలపడంపై జిన్నా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరం వ్యక్తం చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సింధు నది చుట్టుపక్కల ప్రాంతాలకు మొదట ఇండియా అనే పేరు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు చాలా వరకు పాకిస్తాన్లోనే ఉన్నాయి. ఇది కూడా జిన్నా అభ్యంతరానికి ఒక కారణమని జాన్ కీ వివరించారు. దేశ విభజన తర్వాత చాలా కాలం పాటు ఈ విషయంపై చర్చ జరిగేదని చరిత్రకారిణి ఆయేషా జలాల్ రాసుకొచ్చారు. 1947 సెప్టెంబర్లో లండన్ ఇండియన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి గౌరవ చైర్మన్గా ఉండాలని మహమ్మద్ అలీ జిన్నాను మౌంట్ బాటన్ కోరారు. అయితే ఆ ఎగ్జిబిషన్లో ఇండియన్ అనే పేరు ఉండడంతో ఆ ప్రతిపాదనను జిన్నా తిరస్కరించారని మార్టిన్ లూ రాసుకొచ్చారు. దేశ విభజనకు ముందు కూడా యూనియన్ ఆఫ్ ఇండియా అనే పేరును ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. 1949 సెప్టెంబర్లో దేశ విభజనకు 2 ఏళ్ల తర్వాత రాజ్యాంగ సభ ముసాయిదాపై చర్చ సమయంలో హిందుస్థాన్ అనే పేరు చర్చకు వచ్చింది. అయితే చర్చ అనంతరం ఈ పేరును తిరస్కరించారు. నిన్న మొన్నటి వరకు అందరూ ఇండియా అనే పేరును విస్తృతంగా ఉపయోగించేవారు. మీడియాలోనూ ఈ పేరే ఎక్కువగా కనిపించేది. అయితే అప్పుడప్పుడు భారత్ అనే పేరును ఉపయోగించాలనే డిమాండ్ మాత్రం వినిపించేది. తాజాగా 2020లోనూ దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చాలనే డిమాండ్ వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఇండియా అనే పదం గ్రీకు భాషలోని ఇండిక్ అనే పదం నుంచి వచ్చిందని, దీన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆ పిటిషన్ దారుడు కోరారు. దీనికి అనుగుణంగా ఆర్టికల్ 1లోని ఇండియా అనే పదాన్ని తొలగించి భారత్ అనే పేరునే ఉపయోగించాలని ఆయన సూచించారు. అయితే అతడి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. భారత్ అనే పేరు కూడా రాజ్యాంగంలో ఉందని, ఇండియా అంటే భారత్ అనే పదాలను కోర్టు పునరుద్ఘాటించింది. మళ్ళీ ఇప్పుడు ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజా G20 సదస్సును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడంతో ఈ చర్చ మొదలైంది. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ప్యారిస్లోని పీవో యూనివర్సిటీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియా పేరు మార్పుపై ప్రశ్న ఎదురైంది. ఇండియా పేరును భారత్గా మార్చడంపై ఆయన అభిప్రాయం కోరగా రాజ్యాంగంలో ఆ 2 పేర్లను ప్రస్తావించారు. ఇండియాగా పిలువబడే భారత్ రాష్ట్రాల సమూహమని అందులో పేర్కొన్నారు కాబట్టి తనకు ఆ 2 పేర్లలో ఏది పెట్టినా అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం. చివరిగా ఇండియా ఉంటుందా, భారత్గా నిర్ణయం అవుతుందో వేచి చూడాలి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.